వరంగల్ జిల్లాలో మళ్లీ కలప అక్రమ రవాణా జోరందుకుంది. జిల్లా సరిహద్దు ప్రాంతాల నుంచి నిరాటంకంగా సాగిపోతోంది. ఇదంతా అధికారులు అండదండలు పుష్కలంగా లభిస్తుండటంతో నాణ్యమైన కలపను రాజమార్గంలో తరలిస్తున్నారు స్మగ్లర్లు. వరంగల్ జిల్లాలో కలప అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. ఏటూరు, నాగారం, భూపాలపల్లి, అజంనగర్ ప్రాంతాలతో పాటు అటు కరీంనగర్, ఇటు ఖమ్మం జిల్లాల సరిహద్దుల్లోంచి వరంగల్ జిల్లా మీదుగా టేకు, పెద్దేగి, జిట్టేకి కలపను అక్రమంగా తరలిస్తున్నారు స్మగ్లర్లు. కలప అక్రమ రవాణాకు ఎడ్ల బండ్లను ఎక్కువగా వినియోగిస్తున్నారు స్మగ్లర్లు. అప్పుడప్పుడు ఇతర వాహనాల్లో తరలిస్తున్నారు. విలువైన కలపను హనుమకొండ, వరంగల్, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు తీసుకెళ్లి అక్కడ లక్షల రూపాయలకు అమ్ముతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం అధికారులకు తెలిసినా పట్టించుకోవటం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రకృతి సంపద అడగోలుగా దోపిడీ జరుగుతుండటంతో అడవులు బోసిపోతున్నాయి. వరంగల్ జిల్లా సరిహద్దులోని గండి కామారం, కాల్వపల్లి ఏరియాలతో పాటు మంగపేట, ఏటూరు, నాగారం మండలాల నుంచి కలపను గోదావరి దాటిస్తున్నారు. కొన్ని చోట్ల డంప్ ఏర్పాటు చేసి వీలు చూసుకుని పట్టణ ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇటీవల కాలంలో కలప అక్రమ రవాణాపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో కింది స్థాయి అధికారులలో చలనం వచ్చింది. పలు ప్రాంతాల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేసి అక్రమ రవాణాను అడ్డుకుంటున్నారు. ఒక్క భూపాలపల్లి ఏరియాలోనే వారం రోజుల వ్యవధిలో కలప తరలిస్తున్న 25 ఎడ్ల బండ్లను పట్టుకున్నారు అధికారులు. అయితే పట్టుకున్నది చాలా తక్కువని, రోజుకు 100 బళ్లల్లో కలప తరలిపోతోందంటున్నారు జనం. ఇప్పటికైనా అధికారులు మామూళ్ల మొత్తు వీడి కలప అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు జనం.